హే! మీకు తెలుసా? మనం రెగ్యులర్‌గా కన్జ్యూమ్ చేసే ఐటెమ్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చని? యెస్. మీరు విన్నది కరెక్టే. నేను మాట్లాడుతున్నాను కన్జంప్షన్ ఫండ్. మన డే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. సో, మనం ఏదో ఒక రూపంగా ఫిజికల్‌గా గాని, లేదా ఆన్‌లైన్‌లో గాని ఏదో ఒక స్టోర్‌కి విజిట్ చేసి షాపింగ్ చేస్తుంటాం. సో, దీని మెయిన్ థీమ్ ఏంటంటే, సో, మనం రెగ్యులర్‌గా కన్జ్యూమ్ చేసే ఐటెమ్స్‌లో, సర్వీసెస్‌లో యాస్ వెల్ యాస్ ప్రొడక్ట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారండి. సో, ఇక్కడ మనకి షాపింగ్ కంపెనీస్ తీసుకుంటే, మనం ఫిజికల్ స్టోర్స్ తీసుకుంటే డీమార్ట్ అవ్వచ్చు, లేదా రిలయన్స్ మార్ట్స్ అవ్వచ్చు, లేదా విశాల్ మార్ట్స్ అవ్వచ్చు, లేదా స్పెన్సర్స్ అవ్వచ్చు. సో, ఆన్‌లైన్‌లో తీసుకుంటే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో. సో, దీస్ ఆర్ ఆల్ ద ఆన్‌లైన్ సర్వీసెస్ ప్రొవైడింగ్ కంపెనీస్. సో, ఇవి మనకేంటంటే వాటి ద్వారా మనం ప్రొడక్ట్స్ యాస్ వెల్ యాస్ సర్వీసెస్ కన్జ్యూమ్ చేస్తాం. సో, ఇందులో మనకి కొన్ని థీమ్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయండి. సో, ఆ సెక్టార్స్ ఆఫ్ కంపెనీస్‌లో ఐడెంటిఫై చేసి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తామండి. సో, ఫస్ట్ వన్ వచ్చేపాటికి ఆటోమొబైల్ కంపెనీస్. సో, ఆటోమొబైల్ కంపెనీస్ ఒక కార్‌ని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే వి రిక్వైర్డ్ నియర్లీ 6000 ప్లస్ స్పేర్ పార్ట్స్. సో, ఈ 6000 ప్లస్ స్పేర్ పార్ట్స్ ప్రొవైడ్ చేసే కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదా డైరెక్ట్‌గా కార్‌నే మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో, ఇక్కడ మనకి ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే టాటా మోటార్స్, హీరో మోటార్ కార్ప్, లేదా మహీంద్రా అండ్ మహీంద్రా, టీవీఎస్ మోటార్స్. సో, ఇలా ఎన్ నంబర్ ఆఫ్ లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి. సో, దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేపాటికి మనకి ఫ్యాషనబుల్ ఐటెమ్స్ మనం తీసుకుంటే డైరెక్ట్ క్లాతింగ్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ అవ్వచ్చు. లేదా క్లాత్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి సపోర్టింగ్ ఐటెమ్స్ సప్లై చేసే కంపెనీస్‌లో అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో, ఇందులో మనకి ఎగ్జాంపుల్ కింద వర్ధమాన్ టెక్స్‌టైల్స్ వస్తది. అలోప్ ఇండస్ట్రీస్ వస్తది. నెక్స్ట్ త్రిడెంట్ వస్తది. సో, రైట్. సో, దీస్ ఆర్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ఫ్యాషనబుల్ ఐటెమ్స్. సో, వెన్ ఇట్ కమ్స్ టు నెక్స్ట్ వన్ ఈస్ హెల్త్ కేర్ ఫండ్. సో, ఇక్కడ మనకి ఫార్మా కంపెనీ అవ్వచ్చు, లేదా హెల్త్ కేర్ కంపెనీస్ అవ్వచ్చు. సో, దీనికి మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే డాక్టర్ రెడ్డీస్ తీసుకోవచ్చు, అరవిందో తీసుకోవచ్చు, సిప్లా తీసుకోవచ్చు, లుపిన్ ఇండస్ట్రీస్ తీసుకోవచ్చు. ఇవన్నీ మనకి తెలిసిన ఆన్‌లైన్ సర్వీసెస్ అవ్వచ్చు, లేదా ఫిజికల్‌గా స్టోర్స్ మెయింటైన్ చేసే కంపెనీస్ అవ్వచ్చు. ఈ కంపెనీస్ ఆఫ్ మెడిసిన్స్ చాలా ఫేమస్ అండి మన మార్కెట్‌లో. సో, దీంతో పాటు హాస్పిటల్స్ ఉంటాయండి. అపోలో హాస్పిటల్స్, లేదా ఆస్టర్, రమేష్ హాస్పిటల్స్ అవ్వచ్చు. సో, ఇవన్నీ మనకి మార్కెట్‌లో లిస్ట్ అయిన కంపెనీస్ అండి. సో, ఇట్లాంటి సెట్ ఆఫ్ కంపెనీస్‌లో మనం ఫండ్ మేనేజర్